Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video we are already discussed about the pollution topic, air pollution, what are the causes of air pollution, and previous video already we discussed about the greenhouse effect. So let us discuss about the new topic of global warming in the topic of main lesson of air pollution and water pollution. So danlo important topic enti ante global warming. So what is mean by global warming? Global warming ante enti? Greenhouse effect gurinchi discuss చేసుకున్నాం. At the same time we are discussing about the global warming. So global warming అంటే ఏంటంటే భూమి యొక్క వాతావరణము ఏమవ్వడము, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడము. గ్లోబల్ వార్మింగ్ లో కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో కానీ రెండిట్లో చాలా ఇంపార్టెంట్ అంటే ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్ అంటే వెన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, అట్మాస్ఫియర్ లో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతే ఆటోమేటిక్ గా టెంపరేచర్ పెరిగిపోతుంది. సో వాతావరణం మొత్తం కూడా వేడిగా మారిపోతుంది. సో దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. అంటే గ్లోబల్ వార్మింగ్ లో కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో కావచ్చు, అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. సో ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు గ్లోబల్ వార్మింగ్ కానీ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ అంటే బయట ఉన్నటువంటి టెంపరేచర్ కండిషన్ ని బేస్ చేసుకొని మనము చెప్పొచ్చు. చూడండి, మీరు రోడ్లోకి వెళ్ళారనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అదే చెట్ల కింద చూస్తే చల్లగా ఉంటుంది. బికాస్ ఎందుకు అంటే చెట్ల దగ్గర ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి, అంటే అట్మాస్ఫియర్ లో పొల్యూషన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే సో మెయిన్ రోడ్ లో కానీ లేదా హైవేలో కానీ బస్ స్టాండ్ లో కానీ సిటీస్ లో కానీ మీరు చూసారంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, దాంతో పాటు ఆటోమేటిక్ వేడి అనేది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ బేసిస్ ఆఫ్ పొల్యూషన్ increased. సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అసలు ఎయిర్ పొల్యూషన్ ఎలా వస్తుంది అంటే ద మెయిన్ రీజన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో దీంతో పాటు కార్బన్ మోనాక్సైడ్, వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి గ్యాసెస్ కావచ్చు, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ లో పెరిగిపోతుంది. మరి ఇవి ఎందుకు పెరుగుతున్నాయంటే ద మెయిన్ రీజన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్, అంటే మనిషి చేసేటటువంటి క్రియల వలన, మనిషి చేసేటటువంటి కార్యకలాపాల వలన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ సేస్ హియర్ బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మనుషులు చేసేటటువంటి కార్యకలాపాల వల్ల ద అమౌంట్ ఆఫ్ CO2, సో ద అమౌంట్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో విచ్ ట్రాప్స్ హీట్ అండ్ డస్ నాట్ అలౌస్ హీట్ టు ఎస్కేప్ ఇంటు ద స్పేస్. దీని వల్ల వచ్చే నష్టం ఏంటి? అసలు కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? చెట్లు ఉన్నాయి కదా, పీల్చేసుకుంటాయి కదా అంటే తప్పు. ఇక్కడ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పొల్యూషన్ పెరుగుతుంది, హీట్ పెరుగుతుంది. అక్కడ ఏమంటున్నాడు, విచ్ ట్రాప్స్ హీట్ అండ్ డస్ నాట్, అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్ ఏం పెరుగుతుంది, హీట్ అనేది డెవలప్ అవుతుంది, వేడి అనేది పెరుగుతుంది. హీట్ పెరిగినప్పుడు డస్ నాట్ అలౌస్ హీట్ టు ఎస్కేప్, అంటే ఈ ఉష్ణోగ్రత ఎస్కేప్ బయటికి వెళ్ళిపోవడానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. సో ఎస్కేప్ ఇంటు ద స్పేస్ అంటే విశ్వంలోకి, అంటే భూమి పైన ఉన్నటువంటి స్పేస్ లోకి వెళ్ళిపోవడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉండవు బికాస్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ పొల్యూషన్. సో పొల్యూషన్ కారణంగా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగితే హీట్ పెరుగుతుంది, హీట్ పెరిగితే ఈ హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. సో దిస్ ఈజ్ కాల్డ్ ద గ్లోబల్ వార్మింగ్. వార్మింగ్ అంటే వేడి అవ్వడం, గ్లోబల్ అంటే సో భూమి మొత్తము కూడా ఏంటంటే వేడిగా మారిపోవడం. సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ ని చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వెన్ ద ప్లాంట్స్, సో ప్లాంట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా ఎయిర్ లో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి పొల్యూషన్ మొత్తము కూడా ఏమైంది, ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుని అందుకే ఎక్కువ మొక్కలు నాటితే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ తగ్గి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ప్లాంట్స్ ఉండవో, ప్లాంట్స్ లేకపోతే ఆటోమేటిక్ గా టెంపరేచర్ పెరిగిపోతుంది, హీట్ అనేది డెవలప్ అవుతుంది, గ్రాస్ కానీ ప్లాంట్స్ కానీ ఏవి డెవలప్ కావు. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్లోబల్ వార్మింగ్. సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము. So, dear children, as result that average temperature of the earth
అట్మాస్ఫియర్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, దిస్ ఈజ్ కాల్డ్ అస్ గ్లోబల్ వార్మింగ్. అంటే ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే కూడా ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మనం జనరల్గా ఏంటంటే 50 degrees ఆఫ్ టెంపరేచర్ తట్టుకోవడం కష్టం, 50 degrees తట్టుకోవడం కష్టం. మీరు మహారాష్ట్ర, నాగపూర్ ఆ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే 52, 53, 54 degrees, సో 55 degrees, 57 degrees కూడా నమోదైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అంత టెంపరేచర్ లో ప్లాంట్స్ కానీ లేదా హ్యూమన్ బీయింగ్స్ కానీ సర్వే అవ్వడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే హైలీ టెంపరేచర్, సో సన్ స్ట్రోక్ రావడం ఇలాంటివి జరుగుతాయి. సో దీనికి అంతటికి రీజన్ ఏంటంటే ఉన్నట్టుండి సో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే కూడా, ఉండాల్సిన టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే గ్లోబల్ వార్మింగ్. సో దట్ ఈస్ కాల్డ్ global warming. So what is the main definition of global warming? As a result, average temperature of the earth atmosphere is gradually increase. అంటే average temperature ఉన్నట్టుండి సడన్ గా పెరిగిపోతే దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. సో ఇది గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించినటువంటి టాపిక్. సో గ్లోబల్ వార్మింగ్ లో మెయిన్ రీజన్ ఏంటి అంటే ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అసలు ఎయిర్ పొల్యూషన్ రావడానికి గల రీజన్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి కాజెస్ ఏంటి మనము డిస్కస్ చేస్తాం. సో ఎయిర్ పొల్యూషన్ ఫార్మ్ న్యాచురల్ సోర్స్. అంటే ఎయిర్ పొల్యూషన్ ఏర్పడడానికి న్యాచురల్ సోర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సమ్ టైమ్స్ ఫారెస్ట్ ఫైర్ ఆర్ volcanic eruptions can be lead to the release of an excess of smoke, dust in the atmosphere. అంటే హ్యూమన్ యాక్టివిటీసే కాదు బట్ న్యాచురల్ రిసోర్స్ కూడా ఏంటంటే ద సమ్ ఆఫ్ కాజెస్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ ఇట్ ఈస్ కెన్ రిలీజ్ బై ద సమ్ ఆఫ్ ద పొల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే ఎలా అంటే ఫారెస్ట్ జనరల్గా ఇప్పుడు అడవులు చూస్తుంటే కాలిపోతుంటాయి, అది కాలినప్పుడు దాని నుంచి స్ట్రాష్ కానీ లేదా డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయిపోతూ ఉంటుంది, కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఇది న్యాచురల్ గా జరిగేటటువంటిది. నెక్స్ట్ ఏంటంటే బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే ఏంటంటే బర్నింగ్ ఆఫ్ మండించడం. సో దొరికినటువంటి ఇంధనాలను ఏవైతే మండిస్తామో దాని నుంచి వచ్చేటటువంటి ఆ స్మోక్ వల్ల కూడా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది. కోల్ అండ్ పెట్రోలియం యూజింగ్ ఇండస్ట్రీస్, థార్కోల్ కానీ పెట్రోలియం కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో కానీ లేదా హ్యూమన్ యాక్టివిటీస్ కోసం కానీ ఇవన్నీ నీడెడ్, అవసరమైనప్పుడు వాడినప్పుడు వాటిని మండించినప్పుడు సో వెన్ బర్న్ ఇట్ రిలీజ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. ఎప్పుడైతే వాటిని మనము మండిస్తామో సో వాటి ద్వారా ఏంటి అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇట్ మే బి రిలీజింగ్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్. సో ఇండస్ట్రీలో ఇది ఫారెస్ట్ ఫైర్, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఇవి ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి పొల్యూషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో సచ్ కార్బన్ మోనాక్సైడ్. అంటే వీటిలో ఏముంటాయంటే సో వీటిలో ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్, సో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇవి ఏంటంటే పొల్యూషన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. మరి ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్, పాయిజన్ ఫ్యూయల్ అంటే సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఇంధనాలను మండించినప్పుడు వచ్చేటటువంటి పొల్యూషన్. సో దీంతో పాటు ఇప్పుడు మనం 2 types చూసాం, 2 causes. ఒకటి వచ్చి న్యాచురల్ సోర్సెస్, నెక్స్ట్ వచ్చి బర్నింగ్ ఆఫ్ పాయిజన్ ఫ్యూయల్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్. అంటే ఎగ్జాస్ట్ మీన్స్ ఏంటంటే బయటికి రిలీజ్ అయ్యేది, అంటే ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కెమికల్స్ కావచ్చు, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కావచ్చు, వాటి ద్వారా కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది. Many industries release harmful substances like carbon monoxide, hydrocarbons and other harmful chemicals in the air which is decreasing of its quality. ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఆల్రెడీ ఉన్నటువంటి పొల్యూషన్ యొక్క క్వాలిటీ ఇంకా పెరిగిపోతుంది. వేటి వల్ల అంటే సో ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, హైడ్రోకార్బన్స్ కావచ్చు, హార్మ్ఫుల్ కెమికల్స్ కావచ్చు, కార్బన్ కెమికల్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో 3 types చెప్పుకున్నాము, న్యాచురల్ రిసోర్స్, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, సో నెక్స్ట్ వచ్చి ఎగ్జాస్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్. సో వీటి ద్వారా ఏంటంటే పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించినటువంటి టాపిక్. ఈ వీడియోలో మనం గ్లోబల్ వార్మింగ్ గురించి, కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.